వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కల్వకుంట్ల తారక రామారావు గారు భారత రాష్ట్ర సమితి నేత. పక్కన ఉంటది ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ తో లక్ష్మీ పంప్ హౌస్ తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్లను ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే. నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్ట్, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్ట్. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28 అవుతుంది అంటుండ్రు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేటుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే, కాలంతోని పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి, తుమ్మిడిఎట్టి కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువులో నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిన కేసీఆర్. విన్నారుగా. ఇప్పుడు ఏంటంటే ఎవరినో కించపరచడానికి కాదు కానీ అంటూ పోలవరం గురించి చాలా అత్యద్భుతంగా మాట్లాడారు కేటీఆర్ గారు. దట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవడానికి. ఫైన్, బాగుంది. ఎప్పుడో ఆయనకి 50 ఏళ్ళు వస్తాయట, ఎప్పుడో చిన్నప్పటి సంధి ఇంటుర్రట. దాదాపు 2-3 దశాబ్దాల నుంచి మాట్లాడుతుర్రు. 2004-05లో రాజశేఖర రెడ్డి వచ్చినాక పునాది రాయేసిండి దానికి. మరి రేపు 2028లో పూర్తి అవుతుంది అంటున్నారు. అవుతుందేమో చూడాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రకు పోయి ఆగమేఘాల మీద కాళేశ్వరం గురించి కాలంతో పోటీపడి మరీ బాహుబలి మోటార్లు పెట్టి ఇదంతా చేసి నీళ్ళు ఎండాకాలంలో ఉంటాయి, ఎక్కడ అసలు మనకి ఇబ్బంది ఉండదు, తోడు పోసుకోండే బాహుబలి మోటార్లతోటి అవన్నీ చూసి కేసీఆర్ గారు చేసిర్రు అని చెప్పి మాట్లాడారు. ఫైన్, బాగుంది. ఏంటి డబుల్ స్టాండర్డ్స్? ఎందుకని? కన్నేపల్లి పంప్ హౌస్ మీరు ఎత్తుకుంటారా, ఎత్తుకోరా? దానివల్ల ఏమవుతుంది? మేడిగడ్డ రిజర్వాయర్ ఏమైంది? బ్యారేజ్కి అన్న కుంగినటువంటిది ఇదంతా ఏమైంది? మరి వాటి గురించి మాట్లాడాలి కదా. అట్ ద సేమ్ టైం ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు 100 కోట్ల రూపాయలు ఏ విధంగా పడగలెత్తారు అనేటువంటిది మరి దాని గురించి మాట్లాడగలరు. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టు మాట్లాడితే 85,000 కోట్లు ఒకళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. ఓవరాల్గా చూస్తే 1,00,000 కోట్లు అనేది చెప్తున్నటువంటిది. అలాగే వైట్ ఎలిఫెంట్గా మారిపోయింది అనేటువంటిది ఇంకొకటి చేస్తున్నటువంటిది. సరే, మీరు కొట్టుకుని చేసినా ఏం చేసినా కానీ ఇక్కడ 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం దిగువన ఉన్నటువంటి రాష్ట్రం మీద ఆంక్షలు విధించొచ్చా, అడ్డం పడొచ్చా ప్రాజెక్టులకి అంటే ఇక్కడే వాళ్ళ రాజకీయ ద్వంద్వ నీతి అనేది అడ్డొస్తుంది. మహారాష్ట్రలో పుట్టినటువంటిది, నాసికా త్రయంబకం దగ్గర పుట్టినటువంటి గోదావరి అప్రతిహతంగా అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి తెలంగాణలోకి వచ్చి తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది మనకి, రైట్? సో ఆ రకంగా మనం దిగువన ఉన్నటువంటి రాష్ట్రం అనుకుంటాం. ఏ రకంగా? మహారాష్ట్ర పైన ఉంది, తర్వాత మనకి తెలంగాణ ఉంది, తెలంగాణ కింద మనం ఉన్నాం. అలాగే మనకి పొరుగున ఒరిస్సా కూడా ఉండింది, ఉపనదులు కూడా అటు ఉన్నాయి కాబట్టి ఒరిస్సా కూడా ఉండింది, అది కూడా అందులోకి వస్తుంది అనుకుంటే. పోలవరం 2004-2005లో పునాది పడినప్పుడు కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించలేదు ఆ రోజు? పోలవరం అక్కడ కడితే మరి తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ అని ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకని చెప్పి వ్యతిరేకించలేదు? అది ఆంధ్రాకి వెళ్ళిపోతుంది కిందకి, ఇక్కడ తెలంగాణకు నీళ్లు లేవు అని చెప్పని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఎజెండా ఏంటనేది కేసీఆర్కి ఆ రోజే తెలుసు కాబట్టి ఇక్కడ ఎలాగో వస్తాడు, మట్టి పనులు చేస్తాడు తప్పితే ఇంకోటి ఏం చేయడు, ఎలాగో ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు, దాన్ని కేవలం టెండర్లని చేయించుకోవడానికి తప్పితే పెద్దగా పని ఏం ఉండదు అనేటువంటి ఆలోచన వాళ్ళకి అవగతం ఉండబట్టే కదా ఇదంతా చేసింది. ఆఫ్టర్ దట్ 2014 రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ టెండర్లు ఇవన్నీ కూడా తీసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దీంట్లో విభజన చట్టంలో కూడా పెట్టి కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇవ్వాలి అన్నీ చేయించి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా అవ్వాలి అని చెప్పి అని పెట్టించి ఇవన్నీ చేసిన తర్వాత అడ్డం పడింది ఎవరండి? అటు ఒరిస్సా, లేదు ఛత్తీస్గఢ్, ఇటు వచ్చేసి తెలంగాణ. కోర్టుల్లో కేసు వేసింది ఎవరు? ట్రైబ్యునల్లో కేసులు వేసింది ఎవరు?
పోలవరం బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ మొత్తం అంతా కూడా ఇక్కడ మునిగిపోతుంది, ఇవన్నీ కూడా ఈ గ్రామాలు ఇవన్నీ మునిగిపోతాయని చెప్పి అప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు గెజిట్లో పెట్టించి చట్టంలో పెట్టించి 7 మండలాలని తెలంగాణలో నుంచి ఆంధ్రాలో కలపండి ముంపు మండలాలు, వాటి మేమే భరిస్తాము మేమే చూసుకుంటామని చెప్పని R&R ప్యాకేజ్ అవన్నీ కూడా ప్రకటించడానికి ఎక్సెప్ట్ భద్రాచలం రెవెన్యూ డివిజన్ తప్ప, ఆ టెంపుల్ ఉన్నటువంటి అది తప్ప మిగతా పక్కన ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఇవన్నీ కూడా ఆంధ్రాలో కలిసాయి కదా. కోర్టులో కేసులు వేసేది కదా, పోలవరం మీద మొత్తం సమగ్ర విచారణ జరగాలి, బ్యాక్ వాటర్స్ ఎక్కడ దాకా వస్తాయనేది ఉండాలి, మా తెలంగాణ మేము ఎందుకు నష్టపోవాలని మాట్లాడారు కదా. మరి అప్పుడు మహారాష్ట్ర కూడా అలా కేసులు వేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యేదా? తమిడిహట్టి దగ్గర కావచ్చు, లేదంటే మేడిగడ్డ కావచ్చు, కన్నేపల్లి కావచ్చు, ఇవన్నీ పూర్తయ్యేదా? అంత భారీగా అయ్యేవా? కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కింద అలా కట్టుకుంటాం, అక్కడి నుంచి గ్రావిటీతో నీళ్ళు తెచ్చుకుంటాం, మేము తోడుకుంటాం, ఇంకోటి అంటే లేదు తెలంగాణ మునిగిపోతుంది, అసలు కుదరదు, వెళ్ళడానికి వీల్లేదు ముందుకి. సెకండ్, సరే పోలవరం ఇది అవుతుంది బాగానే ఉంది, బనకచర్ల అన్నాం, బనకచర్ల తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఏదో తలపెట్టారు, ఏది దిగువకి సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నటువంటి నీటిని ఒడిసిపట్టి వరదల సమయంలో వెళ్ళిపోతున్నాయి, తెలంగాణ దాటి ఆంధ్రాలోకి వచ్చేసాయి, అక్కడ బ్యారేజ్లు ఇంకోటి ఏమీ లేవు, క్యూసెక్కులు అలా వెళ్ళిపోవడమే. దాంట్లోంచి వెళ్ళిపోయే క్రమంలో కొన్ని నీళ్లు తీసి 400 టీఎంసీలు తట్టిపెడితే అటు ఉత్తరాంధ్ర దాకా కూడా మనం తీసుకెళ్ళచ్చు, ఇటు ప్రకాశానికి ఇవ్వచ్చు, అక్కడ రాయలసీమకు కూడా తీసుకెళ్ళచ్చు, నదులు అనుసంధానం చేసుకుంటే ఎక్కడ నీటికి ఇబ్బంది ఉండకుండా సస్యశ్యామలంగా ఉండొచ్చు, పక్క రాష్ట్రాలకు కూడా మనకు కావాలంటే నీళ్ళు ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన చేస్తే అన్యాయం. తెలంగాణ వాటాను దొబ్బుకెళ్ళిపోతున్నారు, ఏమైనా కాళేశ్వరానికి బొక్కలు పెట్టి తోడుకుని వెళ్తున్నారు ఆ పైపులేసి. ఇప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారు. మరి ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష కూడా చేశాడు కదా 3 రోజుల పాటు, కాళేశ్వరం కట్టడానికి వీలు లేదు అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అడ్డం పడ్డారా? అంతరాష్ట్ర ప్రజలు ఏమైనా అడ్డం పడ్డారా? దానికి లేదే. మరి ఇప్పుడెందుకు సార్ ఇంత ఇది? అండ్ రెండోది, కాళేశ్వరంలో చూసిన తర్వాత కూడా అంటే పోలవరం మీద కూడా మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమవుతుందో ఇప్పుడు ప్రస్తుతంలో తెలియట్లేదు. అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది, సంక్షేమం కనిపిస్తోంది, కానీ కొన్నింటి మీద ఇంకా మాకు ఆ నీలి నీడలు అనేవి ఉన్నాయి. అది పోలవరం కావచ్చు, ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్కి సంబంధించింది కావచ్చు, అన్నీ ఉన్నాయి. బికాజ్ ఆ హయాంలో తమరి ప్రభుత్వంలో తెలంగాణలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళు ఉన్నారు అనేటువంటి దాంతో, అలాగే పోలవరంలో గైడ్ బండ్ కుంగిపోవడం కావచ్చు, లేదంటే మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మా భయాలు మావి, అని వాటన్నిటిని అధిగమించి ఎలాగైనా సరే మేము ఇచ్చేయాలి అని మాట్లాడాలి, ఎలాగో ముందుకు వెళ్ళాలి కాబట్టి. సరే, ఇక మూడోది, ఆంధ్ర గురించి మాట్లాడకపోతే అసలు రాజకీయం అనేది లేదంటారా ఆ తెలంగాణ రాజకీయ నాయకులకి? దాదాపుగా జస్ట్ ఐ గాట్ అ డౌట్. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు కాళేశ్వరం గురించి మాత్రమే మాట్లాడాలి. నేను చూస్తున్నా ఎప్పటి నుంచో ఇంకో ప్రాజెక్ట్ ఉంది, విమర్శించడం ఇంకోటో కాదు అని చెప్పి మళ్ళీ ఆంధ్రాలో పోలవరం అని ఎందుకు తీసుకురావాలి అసలు? అది కూడా ఇప్పుడు మేము కంపేర్ చేసుకోవాలంటే కాళేశ్వరంతో దాన్ని చూసిన తర్వాత కూడానా? వద్దు సార్, మాకు అలాంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో అసలు అవసరమే లేదు. అండ్ ముఖ్యమంత్రి గారు ఏమైనా అలాంటివి తీసుకొస్తాం ఇది అంటే మాత్రం డెఫినెట్గా నిర్ద్వంద్వంగా దాన్ని వ్యతిరేకిస్తాం. వద్దు సార్ మనకి ఇలాంటివి అని చెప్తాం ఖచ్చితంగా, ఎందుకంటే తెలిసిందే ప్రజలందరికీ. సో దీని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇవన్నీ చూసిన తర్వాత కూడా. బట్ ఎనీవే, పైకి వెళ్ళి మాత్రం మనం అక్కడ అడిగి పైన పొరుగు రాష్ట్రంలో అంటే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రంలో మనం వాళ్ళని ఒప్పించి మెప్పించి తెచ్చుకోవాలి. కానీ కింద రాష్ట్రం వాడు ఎవడన్నా కడుతూ ఉంటే మాత్రం మేము ఇమ్మీడియట్గా అడ్డం పడిపోతాం. మా రాజకీయం మాది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.